మేడారం ఆధునీకరణ పనులు 95% పూర్తయ్యాయి అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. 200 ఏళ్లు నిలిచిపోయేలా పనులు చేస్తున్నాం అన్నారు. ఖర్చుకు వెనకాడకుండా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి శాసన సభ్యుడికి మేడారానికి ఆహ్వానం పలికారు మంత్రి పొంగులేటి. ఈ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా 200 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ మేడారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచనలతో డబ్బు ఎంత ఖర్చైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఆదివాసుల్లో దేవతలైన వారి సంకల్పంతో వారి దీవెనలతో ఈ కార్యక్రమం మంచిగా జరుగుద్దనే ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టాం అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు గద్దెలతో పాటు అక్కడుండే గేట్లతో పాటు అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యాయి అధ్యక్ష. 19వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆధునీకరించిన ఈ మేడారానికి సంబంధించిన అంశాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుద్ది. సీతక్క గారు వారి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి సురేఖక్క గారు ఇద్దరు కలిసి తప్పకుండా వారు వచ్చి ప్రతి శాసనసభ్యుడిని ఆహ్వానించడం జరుగుద్ది. అందుట్లో తమర దగ్గరకు కూడా రావటం జరుగుద్దని కూడా తెలియచేసుకుంటూ ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు మంత్రి పొంగులేటి. స్వస్తిక్ సహా కొన్ని గుర్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరిగింది అన్నారు. మేడారం పనులపై తప్పుడు ప్రచారం బాధాకరమన్నారు మంత్రి పొంగులేటి. అందరి అభిప్రాయాలు తీసుకునే పనులు చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి. క్షుణ్ణంగా పరిశీలించి తను ఇచ్చిన ప్రతి పిక్చర్ని అక్కడున్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష. చెక్కటం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఇందాక సోదరిమని చెప్పినట్లు నేను కూడా పేపర్లో చూసి ఒక 10 నిమిషాలు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ కన్సల్ట్ మంత్రి గారు కానీ కొద్దిగా ఆవేదనకు లోనయ్యాం అధ్యక్ష. అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు అధ్యక్ష. అనుభవజ్ఞుల అనుభవాలని దృష్టిలో పెట్టుకొని శాస్త్రోయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈరోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నారు అధ్యక్ష.